అత్తయ్య గారు, ఏంటమ్మా? పక్కింటి ఆంటీ గారు ఒకటి చెప్పారండి. ఏం చెప్పారు? మన సిద్ధు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకుంటున్నాం కదండి. కాదంట, క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నారట. ఆ? అవునండి, పక్కింటి ఆంటీ గారు ఎక్కడో క్యాబ్ బుక్ చేసుకుంటే సిద్ధువే క్యాబ్ డ్రైవర్ గా వచ్చారంట. మన సిద్ధు ఏమో ఇంట్లో చెప్పొద్దన్నారంట. ఆవిడేమో నాకు ఫోన్ చేసి చెప్పింది. నాకే చెప్పిందంటే ఊళ్ళో ఇంకా ఎంతమందికి చెప్పుంటుందో. అప్పుడప్పుడు కారు మీద వస్తుంటే ఆఫీస్ కారు అనుకున్నాను. అది కిరాయి కారా? అయినా నేను పీజీ వరకు చదివించింది క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడానిక. రాని చెప్తాను. పోయిపోయి ఆవిడ కంట్లో పడ్డాను. కొంపదీసి ఇంట్లో చెప్పేసి ఉంటుందేమో. ఇంటిల్లంతా సైలెంట్గా ఉంది. అయినా ఆవిడ నోట్లో ఏదీ దాగదు. ఆగు. ఆ? ఎక్కడి నుండి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. అబద్ధం చెప్పుకో, నాకంతా తెలుసు. అవును, మీరు రోజు ఆఫీస్కి అని చెప్పి వెళ్ళి క్యాబ్ నడుపుతున్నారని మాకు తెలిసిపోయింది. నిన్ను కష్టపడి చదివించింది ఇందుకేనా? ఇది నలుగురికి తెలిస్తే మా పరువేం కావాలి? ఏంటమ్మా అలా అంటో? కష్టపడి పనిచేస్తే పరుగు పోతుందని ఎవరు చెప్పారు? అయినా చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలనే రూల్ ఏమన్నా ఉందమ్మా? చదువుకునేది జ్ఞానం కోసం, జాబు కోసం కాదు. ఏ పని చేస్తున్నామన్నది కాదు, నిజాయితీగా ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం. అయినా నాకు జాబు రాక కాదమ్మా, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి పని చేస్తున్నాను. ఒకవేళ నీకు ఇష్టం అంటే చెప్పు, నాకు నచ్చకపోయినా జాబే చేస్తాను. నేను ఆలోచించేది నీ గురించే కదరా. మనం మొన్న కొన్న సైట్ కూడా ఆ క్యాబ్ నడిపితే వచ్చిన డబ్బులతోనే. డబ్బు సంపాదించాలంటే జాబ్ ఒకటే కాదు, చాలా మార్గాలు ఉన్నాయని చెప్పు. ఏ పనైనా కష్టంతో చేయకూడదు, ఇష్టంతోనే చెయ్యాలి. ఈసారి ఎవరడిగినా నా కొడుకు నిజాయితీగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్తాను. అవునత్తయ్య గారు, మీరు సిద్ధుని బాగానే అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ వదనా.